హాయ్ హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ రవి. మీరు చూస్తున్నది ఆర్కే విలేజ్ డైరీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కర్నూలు మార్కెట్లో ఉల్లి మిగతా పంటల ధరలు ఎలా ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, పదే చెప్తున్నాను, ఏమనుకోద్దండి ఫ్రెండ్స్. అగ్రికల్చర్ ఛానల్ క్లిక్ అవ్వడం చాలా కష్టం. వీడియోలు చూసే వాళ్ళే తక్కువ, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మరీ తక్కువ. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని సపోర్ట్ చేస్తారనే కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే లైక్ ఎక్కువ మంది రైతుల దగ్గరికి ఈ వీడియో వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వస్తే తేదీ వచ్చేసి 17వ తారీఖు జనవరి నెల 2024కు సంబంధించిన రేట్లు ఇవి. అలాగే వేరుశెనగ, పూల విత్తనాలు, ఆముదం, వాము, మొక్కజొన్నలు, కందులు, శనగలు, ఉల్లిగడ్డలు, ఎండుమిర్చి, కొర్రలు, మినుములు, సోయాబీన్స్ వీటి ధరలు అయితే మనకు వచ్చేసాయి. మనం ఉల్లిగడ్డలు అయితే లాస్ట్లో చెప్పుకుందాం. ఇప్పుడు వేరుశెనగలు వచ్చేసి 513 క్వింటాలు వచ్చాయి. 5,015 రూపాయలు రేటు తక్కువగా వెళ్తే 8,040 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళిందండి. వేరుశెనగ అంటే బుడ్డలు వచ్చేసి రేట్ అయితే పెరిగింది. పూల విత్తనాలు వచ్చేసి 20 క్వింటాలు వచ్చాయి. 3,219 రూపాయలు రేటు తక్కువ వెళ్తే 3,689 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళింది. పర్వాలేదు, ఇది కూడా బాగానే వెళ్తుంది. ఆముదం వచ్చేసి 92 క్వింటాలు వచ్చాయి. 3,099 రూపాయలు రేటు తక్కువగా వెళ్తే 5,301 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళింది. వాము వచ్చేసి ఎటువంటి సరుకు వచ్చలేదు. మొక్కజొన్నలు వచ్చేసి 20 క్వింటాలు వచ్చాయి. 1,640 రూపాయలు రేటు తక్కువగా వెళ్తే 1,950 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళింది. కందులు వచ్చేసి 1,824 క్వింటాలు వచ్చాయి. 1,500 రూపాయలు రేటు తక్కువ వెళ్తే 9,330 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళింది. శనగలు వచ్చేసి 88 క్వింటాలు వచ్చాయి. 4,010 రూపాయలు రేటు తక్కువగా వెళ్తే 5,705 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళిందండి. ఎండుమిర్చి వచ్చేసి 280 క్వింటాలు వచ్చాయి. 4,213 రూపాయలు రేటు తక్కువగా వెళ్తే 20,155 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళింది. కొర్రలు ఎటువంటి సరుకు వచ్చలేదు. మినుములు వచ్చేసి 24 క్వింటాలు వచ్చాయి. 8,151 రూపాయలు తక్కువగా వెళ్తే 8,729 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళింది. సోయాబీన్స్ వచ్చేసి 13 క్వింటాలు వచ్చాయి. 4,396 రూపాయలు తక్కువగాను ఎక్కువగాను వెళ్ళింది. ఇప్పుడు మనం ప్రధానంగా ఉల్లిగడ్డలు చూసుకున్నట్టయితే 647 క్వింటాలు మాత్రమే వచ్చాయి. 490 రూపాయలు రేటు తక్కువగా వెళ్తే 1,325 రూపాయలు, మధ్యస్థంగా వెళ్తే 1,710 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళిందండి. ఆల్రెడీ పండగ ఉన్నందుకు పండగ నుంచి సరుకు అయితే తక్కువ వచ్చిందండి. అన్ని కటింగ్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. మన లోకల్ అయితే అందరూ పెరిగి పెట్టుకున్నారు. ఈ రోజు నుంచి రోజుకు సరుకు అయితే పెరుగుతుంది. రేపు ఎల్లుండిలో చూసుకున్నట్టయితే సరుకు పెరిగిన తర్వాత రేటు కానీ ఇలాగే నిలబడితే రేటు పెరగడానికి కాస్త పుస్తో పెరగడానికి అవకాశం ఉంటుంది. సరుకు పెరగంగానే రేటు కానీ తగ్గిందంటే మాత్రం వీళ్ళని తొందర అమ్ముకునేది బెస్ట్ అనే చెప్తాను నేనైతే. ఎందుకంటే మన లోకల్లో చాలా స్టార్ట్ అవుతున్నాయి. అందరూ మార్కెట్కి తీసుకురావాల పండగ అయినా కానీ ఆలోచన కొద్దీ ఉన్నారు. రోజుకైతే సరుకు పెరిగే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీ అందరూ కృతజ్ఞతలు చెప్తూ అందరూ బాగుండాలి, అందులో రైతు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.